కేర్ చిన్న పిల్లల్లో గూడా ఇటువంటి సమస్యలెక్కువన్నారు. మరి వాళ్ళకెటువంటి పర్టిక్యులర్ కేర్ ఉంటుందా జనరల్‌గా ఫుడ్ హ్యాబిట్స్? మెయిన్ థింగ్ ఇస్ గ్లైసెమిక్ కంట్రోల్ అండి. షుగర్ కంట్రోల్‌లో ఉన్నంత వరకు ఇవేమి ఎఫెక్ట్ అవ్వవు. అవ్వవు. యాహ్! సో, మనం షుగర్ కంట్రోల్ ఎక్స్‌టర్నల్ మెడిసిన్స్‌తో డయాబెటిక్ మెడిసిన్స్‌తోనే షుగర్ కంట్రోల్‌లోకి చేసుకుంటాము. సో, ఇవి ఉన్నాక మనం స్పెసిఫిక్‌గా డయాబెటిస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేంటంటే అదే. అంటే పర్సనల్ హైజీన్, క్లీన్‌గా ఉంచుకోవడము అండ్ గార్గ్లింగ్ రైట్. మౌత్ గార్గిల్స్ కానీ, సింపుల్ వార్మ్ వాటర్ ఈజ్ ఎనఫ్. అంటే ఏదో గార్గిల్స్ తెచ్చుకొని చేసుకోవాలని కాదు. సింపుల్ గార్గిల్స్ అండ్ ఇయర్‌లో ఏం టచ్ చేయకపోవడం. క్లీన్‌గా ఉంచుకోవాలని ఇయర్‌ని ఇయర్ బడ్ ఇయర్ బడ్ పెడుతూ పెట్టి రబ్ ఉంటారు. చేస్తే డెఫినెట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో, సో, అది యూజ్ చేయకపోవడం టచ్ బెటర్ అంటారు. చేయకుండా ఉండడం. ఎవ్వరు కూడా అంటే డయాబెటిక్స్ మాత్రమే కాదు. ఏ ఇండివిడ్యువల్ కూడా ఇయర్‌లో ఇయర్ బడ్ పెట్టకూడదు. ఇయర్ బడ్ పెట్టొద్దు అన్నారు గానీ, కొందరు ఏం చెప్తారు, మేడం మేము ఇయర్ బడ్ పెట్టలేదు. బట్ పిన్‌తో క్లీన్ సో, సో, ఏది అసలు ఏది పెట్టకూడదు. పెట్టొద్దు.